Hello friends, welcome to Honey GS classes. April 27 and 28th current affairs. ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ సెడిషన్ లా సెక్షన్ 124A మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ వ్యాఖ్యలు చేస్తూ ఈ 124A సెక్షన్ మిస్యూజ్ చేస్తుందని చెప్పేసి రద్దు చేస్తామని మే 5th లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ కోరుతూ ఎన్వి రమణ వ్యాఖ్యలు చేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ సెడిషన్ లా ఏంటి, ఎలా పుట్టుకొచ్చింది, అందులో ఉన్న అంశాలు ఏంటి, బ్రిటిష్ వలస పాలన కాలంలో వచ్చింది, ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఈ సెడిషన్ లా మీద ప్రశ్న వస్తుంది. ఈ ఎస్ఐ గ్రూప్ 2లో కూడా సెడిషన్ లా ఎన్నో సెక్షన్ ఎవరు తీసుకొచ్చిండ్రు, ఏ కమిటీ అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క వైఖరి ఏంటి, ఏ హైకోర్టు సెడిషన్ లాని కొట్టిపడేసింది, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రతాప్ సింగ్ రాణాకి గోవా ప్రభుత్వం అనేది లైఫ్ టైం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తుంది. దీని మీద హైకోర్టులో పిల్ వేస్తాడు. సో సభా సభ్యత్వం లేదు, క్యాబినెట్ ర్యాంకు ఇవ్వచ్చా. ఇంకోటి, అక్కడ మినిస్ట్రీ యొక్క నెంబర్ అనేది ఈ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కంటే మించిపోతుంది. సో మనకు రెండిటి ప్రకారం ఇది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, తమిళనాడు ప్రభుత్వం అనేది ఈ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ నియామకంలో గవర్నర్ యొక్క అధికారాలు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక మీద నియమిస్తుంది. ఇది కాంట్రవర్సీ బిల్ అండి. సో గవర్నర్ యొక్క రైట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంది, బదిలీ చేసుకుంది. నెక్స్ట్, విజయ్ సాంప్లా అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కమిషన్కి చైర్మన్గా రీఎలెక్ట్ అయ్యాడు. స్కీమ్స్, కిషన్ భాగీదారీ, ప్రాథమిక హమారీ అని చెప్పేసి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఆజాదీ కా అమృత్ కహానియన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి ఇది కండక్ట్ చేస్తుంది. మనకి స్వతంత్రం వచ్చి 75 years పూర్తవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే డిఫరెంట్ మినిస్ట్రీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కోసం లాంచ్ చేస్తున్నారు. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నాగ్చాలా ఎయిర్పోర్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో లాంచ్ చేయబడుతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇంతకుముందు ఎయిర్పోర్టులు లేవు. సో ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కాబట్టి ఏ స్టేట్లో ఏది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, ఫ్యాక్ట్ బిట్ అది. ఇంతకుముందు మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్లో హోలోండో అని చెప్పేసి ఒకటి ఉన్నది, కరెంట్ అఫైర్స్ జనవరి లోపు. నెక్స్ట్, పీస్, యూనిటీ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ర్యాలీని, శాంతి అభివృద్ధి అని చెప్పేసి ర్యాలీని ఈ అస్సాంలోని డిపోలో ప్రధానమంత్రి ప్రారంభిస్తాడు. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టు. సైన్స్ అండ్ టెక్నాలజీ కోవిడ్ వ్యాక్సిన్ అనేది 5 to 11 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొత్తగా 2 వ్యాక్సిన్లని ఈ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదించింది. ఆ వ్యాక్సిన్లు ఏంటి అని చెప్పేసి. సో మనకి ఈ వ్యాక్సిన్ల మీద ప్రశ్న వస్తుందండి. సో ఏజ్ గ్రూప్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ వస్తే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సిన్ ఇచ్చినారు. నెక్స్ట్ స్టేజ్లో 60+ years అందరికీ, 44+ ఉన్న వాళ్ళకి డిసీజ్ ఉంటే ఇచ్చినారు. నెక్స్ట్ స్టేజ్లో 44+ ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చినారు. నెక్స్ట్ స్టేజ్లో 18+ వాళ్ళకి ఇచ్చినారు. నెక్స్ట్ స్టేజ్లో 15 to 17, నెక్స్ట్ 12 to 14 అని చెప్పేసి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంది. మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి డేట్స్తో సహా. దూద్ వాణి అంటే ఈ ఒక డెయిర్, అంటే ఈ పాల కేంద్రం మీద ఒక రేడియో అండి అది. సో డైరీ కమ్యూనిటీ రేడియో అని చెప్పేసి మనకి గుజరాత్లో లాంచ్ చేయబడింది, దూద్ వాణి. జామ్తారా అంటే జార్ఖండ్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనేది ప్రతి విలేజ్లో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసము ఒక లైబ్రరీ స్థాపించబడింది. ఎవ్రీ విలేజ్లో వెరీ ఫస్ట్ టైం 100% లైబ్రరీ సాధించిన డిస్ట్రిక్ట్ అది. లాక్డ్ షీల్డ్ అనేది ఎస్తోనియా దేశంలో సైబర్ డిఫెన్స్ సెక్యూరిటీ మీద ఒక ఎక్సర్సైజ్. మల్టీలాటరల్ కంట్రీస్ పాల్గొంటున్నాయి. H3N8 అనేది ఒక బర్డ్ ఫ్లూ, చైనాలో తొలిసారిగా మనిషిలో గుర్తించబడింది. సో డిటెక్ట్ ఇన్ హ్యూమన్ వెరీ ఫస్ట్ టైం H3N8. నెక్స్ట్, కర్ణాటక అనేది 2027 కల్లా మలేరియాను ఎలిమినేషన్ చేస్తా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. ఇండియా 2030. సో April 25 మనకి మలేరియా డే అని చెప్పేసి కండక్ట్ చేసినాం ఆల్రెడీ.
ప్రపంచం చూస్తే గిట్ట ఎలానే మస్క్ ట్విట్టర్ కొనుగోలు 44 బిలియన్స్కి కొనుక్కున్నాడు డాలర్స్ అని చెప్పేసి. ట్విట్టర్ ఎప్పుడు స్థాపించబడింది, స్థాపకులు ఎవరు, CEO మన ఇండియన్ పరాగ్ అగర్వాల్. డేస్ చూస్తే ఏప్రిల్ 26 మనకి చెర్నోబిల్ డే అని చెప్పేసి అణువిద్యుత్ అనేది ప్రమాదం జరిగింది, ఉక్రెయిన్లో ఉంటుంది 1986లో. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి మేధో సంపత్తి హక్కుల దినం అని చెప్పేసి 26న మనం కండక్ట్ చేస్తున్నాం. థీమ్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. కమిటీ చూస్తే ఈ వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమంలో మహిళల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి కిరణ్ బేడి కమిటీని నియమించారు. వార్తల్లో ఉన్న కమిటీలు ఒక పేపర్లో రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ చూస్తే ఈ అమెరికాలో ఒక సంస్థ ఉంటుంది, ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ రైట్స్ లేవని చెప్పేసి ఒక కేటగిరీలో చేర్చింది. ఏ సంస్థ, ఏ కేటగిరీ? నెక్స్ట్ లిథువేనియాతోని న్యూ ఇండియన్ మిషన్ అక్కడ స్థాపించింది, అంటే మన యొక్క దౌత్య కార్యాలయం స్థాపించింది తొలిసారిగా లిథువేనియా దేశంలో ఇండియా. ఇంకొకటి చీలీ దేశంతో వికలాంగుల సహకార ఒప్పందాన్ని చేసుకుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే మనకి ఇవి ఉన్నాయి. తెలంగాణ యొక్క 2 అంశాలు ఉన్నాయి, డైరెక్ట్ చదువుకోండి, నోట్స్లో ఇస్తా పీడిఎఫ్లో. రైట్, పీడిఎఫ్లో ఇంగ్లీష్ ఎక్కువైతే నేను రేపటి నుంచి, సో ఇవాళ నోట్స్ నేను నిన్ననే రాసేసిన కాబట్టి ఇంకా రేపటి నుంచి మనం తెలుగులో రాద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ పాలిటీ. సో సెడిషన్ లా, ఇది మన గ్రూప్ 1కి ఇంపార్టెంట్. గ్రూప్ 1కి ఇంపార్టెంట్ అంటే మిగతా వాటికి ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ ఆబ్జెక్టివ్ టైప్లో చదువుకోవాలి ఎస్ఐ గ్రూప్ 2కి అయితే. సో గ్రూప్ 1 మెయిన్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆన్సర్ రాసి పెట్టుకోవాలి, ఇదే ఆన్సర్ కాదు, ఇంకా వేరే ఆన్సర్ రాసి పెట్టుకోవాలి. సో సెడిషన్ లా అంటే తెలుగులో రాజద్రోహము. సో ఫస్ట్ మనం దీని బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎట్లా వచ్చిందని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ 1833 యాక్ట్ ప్రకారము, 1833 యాక్ట్ ప్రకారము ఒక లా కమిషన్ నియమిస్తారు. లార్డ్ మెకాలే దానికి చైర్మన్. సో లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషన్ చైర్మన్. ఈ లా కమిషన్ చైర్మన్ ఏం చేస్తారంటే ఇండియాలో ఈ న్యాయ సూత్రాలు అన్నిటినీ రాస్తాడు. అందులో భాగంగా మనకి ఇది 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి, 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి తీసుకొస్తాడు. మనకి 2022 క్రిమినల్ ప్రొసీజర్ బిల్ అని చెప్పేసి 1920 యాక్ట్ అది. సో ఇవి 3 మనం ఈ ఇండియన్ హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 1833 యాక్ట్లో ఐపీసీ వచ్చింది. 1860లో ఐపీసీలో 124A సెక్షన్ లేదు. మనకు రాజ్యాంగంలో కానీ ఐపీసీలో కానీ క్యాపిటల్ లెటర్ వచ్చిందంటే ఇట్ ఈస్ అమెండెడ్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ ఐపీసీలో లేదు, తర్వాత చేర్చబడింది. సో 124A సెక్షన్ అనేది ఈయన రూపొందించిన ఎవరు, లార్డ్ మెకాలే యొక్క డ్రాఫ్ట్ అంటాం. సో డ్రాఫ్ట్ మీన్స్ ముసాయిదాలో ఉంది, బట్ ఒరిజినల్గా ఐపీసీలో లేదు. ఎందుకు చేర్చలేదంటే దెర్ ఇస్ నో రీజన్స్. రైట్, 124 క్యాపిటల్ ఏ అనేది 1870లో చేర్చబడింది. ఎందుకు అంటే చిన్న కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి సో వహాబీ అని ఉంటుంది ఒకటి. సో వహాబీ ఉద్యమం, ఇది ఎవరు, ఈ సయ్యద్ అహ్మద్ రాయ్ బరేల్వి అని చెప్పేసి ఈ జిహాద్ అంటే బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి జిహాద్ని డిక్లేర్ చేస్తాడు. సో జిహాద్ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ముస్లింలు జరిపే యుద్ధమే జిహాద్. ఈ వహాబీ ఉద్యమం యొక్క అణచివేత కోసము ఈయనే ఇక్కడ మనకి బ్రిటిష్ ఇండియా రాజ్యం ఉంది కదా. సో బ్రిటిష్ ఇండియా రాజ్యం ఉంది కాబట్టి ఈ బ్రిటిష్ ఇండియా రాజ్యానికి వ్యతిరేకంగా ముస్లింలని ఉసుగొలుపుతున్నా అని చెప్పేసి ఈ ఉద్యమం అణచివేత కోసము 124A సెక్షన్ తేయబడింది. సో కారణం ఏంటి అంటే వహాబీ ఉద్యమం. రైట్, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 124A సెక్షన్ ఎందుకు వచ్చిందంటే వహాబీ ఉద్యమం అణచివేత. రైట్, 124Aలో ఏముంది అంటే జస్ట్ ఇక్కడ వర్డ్స్ అంటే మాటల ద్వారా కానీ లేదా రిటర్న్ బుక్స్ లేదా కార్టూన్స్ ద్వారా కానీ ఈ ఎట్లయినా కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి అంటే చట్టం ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నువ్వు ఉసిగొల్పితే అది 124A. నువ్వు కానీ లేకుంటే నీ ద్వారా ప్రేరేపించబడ్డ వ్యక్తి కానీ గవర్నమెంట్కి అగనిస్ట్గా పనిచేస్తే దాన్ని 124A అంటారు. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇక్కడ గవర్నమెంట్ మీన్స్ ఐదర్ సెంట్రల్ కావచ్చు లేదా స్టేట్ కావచ్చు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీ మాటలు, నీ చేతలు, నీ యాక్షన్స్, నీ రచనలు ఏవైనా కూడా అపోజిషన్ తీసుకొస్తే అది 124A కిందికి వస్తుంది. 3 years నుంచి లైఫ్ టైం వరకు ప్రిజన్మెంట్ అనేది ఉంటుంది, అంటే జైలు అనేది ఉంటుంది. దీని ప్రకారము ఇది నాన్ బెయిల్ కేసు అండి. బెయిల్ అనేది కంపల్సరీ రాదు. సో మనకి ఇది హిస్టరీ పరంగా 124A యొక్క మీనింగ్ అది. జస్ట్ ఏం లేదు, ఏదైతే ప్రభుత్వం ఉందో స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నువ్వు ఒక వైలెన్స్ని ఉసిగొల్పితే, నువ్వే వైలెన్స్ చేస్తే 124A కింద జైల్లో వేయచ్చు. ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. ప్లస్ బెయిల్ అనేది రాదు. సో మనకి ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి వైలెన్స్ని, హింసని ప్రేరేపించదని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చిండ్రు. ఇది మనకి 124A యొక్క హిస్టరీ, రైట్. నెక్స్ట్ ఏంటి, 124Aని ఎక్కడెక్కడ అప్లై చేసిండ్రు. 1870లో వచ్చింది, బట్ 1897 వరకు దీన్ని ఉపయోగించలేదు, వాడలేదు. 27 years, ఆల్మోస్ట్ 3 decades గ్యాప్ ఉంది చూస్తే గిట్ట, రైట్. వెరీ ఫస్ట్ టైం మన ఫేమస్ బాల గంగాధర్ తిలక్ని అరెస్ట్ చేస్తారు. 18 months గుర్తుపెట్టుకోవాలి, 1.5 year అని చెప్పేసి మనం చెప్తాము ఇది. సో మండాలే జైలుకు పంపిస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఈ కేసరి మరాఠా పత్రికలో మనకి 1890s టైంలో మహారాష్ట్రలోని పూణేలో ఈ ప్లేగు వ్యాధి అనేది విజృంభణ చేస్తుంది. ఆల్మోస్ట్ పూణే మొత్తాన్ని తుడిచిపెట్టిస్తుంది ప్లేగు వ్యాధి. ఈ ప్లేగు వ్యాధి నివారణ కోసము ర్యాండ్ అని చెప్పేసి బ్రిటిష్ అధికారిని నియమిస్తారు. మనకు ఈ కరోనా వచ్చినప్పుడు ఎపిడెమిక్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందిగా, సో అది ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకొచ్చిండ్రు. 1897 ఎపిడెమిక్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. వ్యాధి నివారణ కోసము గవర్నమెంట్కి ఫుల్ రైట్స్ ఇస్తుంది అది. ఈ ర్యాండ్ యొక్క చర్యలు అనేవి ఈ ప్లేగ్ కంటే దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఈ 1897 ఎపిడెమిక్స్ యాక్ట్ను అడ్డు పెట్టుకొని ఈ ర్యాండ్ ప్రజల మీద స్వారీ చేస్తాడు. సో అప్పుడు ఈ మరాఠీ అండ్ కేసరి, వాస్తవంగా ఇది మహారట, రైట్, కేసరి పత్రికల్లో ఈ ర్యాండ్ని విమర్శిస్తూ మన తిలక్ వ్యాసాలు రాస్తే ఈ వ్యాసాలు చదివి చపేకర్ సోదరులు, ఎవరు, దామోదర్ చపేకర్ అండ్ బాలకృష్ణ చపేకర్, వీళ్ళు ర్యాండ్ని హత్య చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే తిలక్ రచనల ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా వైలెన్స్ తీసుకొచ్చిండ్రు కాబట్టి దీనికి కారణమైన తిలక్ని అరెస్ట్ చేస్తారు, రైట్. ఒకసారి మనం చూస్తే ఈ విప్లవాత్మక ఉగ్రవాదానికి ఇది తొలి చర్య అండి. మనకి డైరెక్ట్ హిస్టరీలో ప్రశ్న వస్తుంది. ఇండియా మొత్తంలోనే ఈ రివాల్యూషనరీ యాక్టివిటీ అని చెప్పేసి భగత్ సింగ్ ఫ్యామిలీ ఉంటుంది, ఫేమస్ ఫ్యామిలీ. అందులో వెరీ ఫస్ట్ టైం 1897లో ఈ చపేకర్ ఫ్యామిలీ అనేది ఈ ర్యాండ్ని హత్య చేస్తారు. ఇండియాలో బీతవాహ, తెలుగులో రివాల్యూషన్ అంటే బీతవాహ విప్లవానికి నాంది ఏంటిదంటే చపేకర్ సోదరులు హత్య చేయడము. సో వెరీ ఫస్ట్ టైం మన తిలక్ని అరెస్ట్ చేస్తారు. సెకండ్ టైం ఎవరంటే మళ్ళీ తిలకే. సో 1908లో ఇది ఈ ముజఫర్ నగర్ జిల్లా జడ్జి, సో ముజఫర్ నగర్ జిల్లా జడ్జి కింగ్ఫోర్డ్, సో కింగ్ఫోర్డ్ని హత్య చేసేందుకు ట్రై చేస్తే బట్ కింగ్ఫోర్డ్ తప్పించుకుంటే 2 బ్రిటిష్ మహిళలు చనిపోతారు. సో అక్కడ తిలక్ కారణమే. చంపింది ఎవరంటే ఇన్ఫ్యాక్ట్ ఇతను కాదు, ఖుదీరామ్ బోసు, ప్రఫుల్ల చాకి అని చెప్పేసి ఉంటారు. ఖుదీరామ్ బోస్ని ఉరిదీస్తారు, ప్రఫుల్ల చాకి అక్కడే మరణిస్తాడు, రైట్. ఇది తిలక్ 2 times. ఇన్ఫ్యాక్ట్ మనకి 1908లో తిలక్ ఈ అరెస్ట్ చేయబడ్డప్పుడు మన మహమ్మద్ అలీ జిన్నా న్యాయవాదిగా వెళ్ళి కోర్టులో కేసు వాదిస్తాడు. సో హిందూ ముస్లిం అంటే మనకి ఇక్కడ ఐక్యత ఉంది తిలక్ ప్లస్ జిన్నా మధ్యన. ఈ తిలక్ను ఈ జిన్నాకి ఇద్దరు కూడా మన గోపాలకృష్ణ గోఖలే గురువు, రైట్. ఇది తిలక్ గురించి. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ ఎవరంటే గాంధీ అండి. సో గాంధీని ఎప్పుడు అంటే ఈ ఎన్సీఎం కాలంలో చౌరీ చౌరా సంఘటన అనంతరం 1922లో అరెస్ట్ చేస్తారు. తిలక్కి 6 years.
ఇక్కడ 6 ఇయర్స్ వేస్తారు, బట్ గాంధీజీకి హెల్త్ బాగాలేకుంటే ప్లస్ 2 ఇయర్స్కే బయటకు వస్తాడు. 1924లో ఈ మౌలానా మహమ్మద్ అలీ ఇంట్లో వెళ్ళి దీక్ష చేస్తాడు హిందూ ముస్లిం ఐక్యత కోసం. ఇది మనకి ఈ 124 సెక్షన్ ఎక్కడెక్కడ ఉపయోగించిండ్రు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సెక్షన్ తీసుకొచ్చింది బ్రిటిష్ ఇండియా, వలస పాలన రాజ్యము. సెక్షన్ను ప్రయోగించింది సమర యోధుల మీద, రైట్. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన్లు. మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్పేసి రాజ్యాంగ సభ ఉంటుంది. ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేస్తుంది, డిస్కషన్స్ ద్వారా చర్చ పెట్టుకుంటుంది. ఆ చర్చలో మన ఎవరు ఫేమస్ అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 124A సెక్షన్ ఉండాలని చెప్పేసి చెప్తే డిఫరెంట్ మనకి విభిన్న వాదనలు వస్తే లాస్ట్కి అయితే రాజ్యాంగంలో 124A సెక్షన్ని పెట్టరు. ఓకే, బట్ ఇదే ఐపీసీలో కంటిన్యూ అవుతుంది. 124A సెక్షన్ రాజ్యాంగంలో లేదు, గుర్తుపెట్టుకోవాలి, ఐపీసీలో మాత్రమే ఉంది. ఇది మనకి దీని మీద బేసిక్, రైట్. ఒకసారి మనం చూస్తే ఈ వాక్ స్వతంత్రం ఎక్కడ ఉంది అంటే 19th 1A ఉంది. 124A అంటే ఏంటంటే గవర్నమెంట్కి అగనిస్ట్గా నువ్వు మాట్లాడకుండా అది కాపాడుతుంది గవర్నమెంట్ని. సో 19 ఏమవుతుందంటే ఫోజే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి నీ యొక్క భావాలు స్వేచ్ఛగా వెల్లడించవచ్చు 19 ప్రకారము. దీనికి ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, లిమిట్స్ అనేవి ఉంటాయి. సో రీజనబుల్గా ఉండాలి. రిస్ట్రిక్షన్స్ అనేవి ఏంటి అవి 1902లో ఉంటాయి. 1902లో 124Aకి సంబంధం ఏంటిదంటే నీకు ఇది తెలిస్తేనే 124A కాన్స్టిట్యూషనల్ పరంగా వ్యాలిడిటీ లేదా రాజ్యాంగబద్ధమా నీకు తెలుస్తుంది. ఈ 19th 1Aలో ఏముంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడవచ్చు నీ భావాలు, ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ద్వారా వర్డ్స్, రచనలు, యాక్షన్స్ డిఫరెంట్ అందులో ఉంటాయి. ఇందులో మనకి పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది 19th 1Aలో, రైట్. రీజనబుల్గా ఉండాలి అంటే ఏముంటాయంటే ఒకటి సావర్నిటీ, సెక్యూరిటీ, ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా 1, 2, 3 అయిపోయినాయి. నెక్స్ట్ డిఫమేషన్ అంటే పరువు నష్టము, డిఫమేషన్. 5th మొరాలిటీ లేదా డీసెన్సీ, నైతికత అని చెప్పేసి చెప్తాం. ఇది పరువు నష్టము, ఇదేమో నైతికత. నెక్స్ట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, నీ యొక్క మాటలు నీ యొక్క యాక్షన్స్ అనేది మన ఫ్రెండ్లీ ఫారెన్ స్టేట్స్కి ఇబ్బంది కలిగించవద్దు. సో 6th అయిపోయింది. 7th ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అంటాం. ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ ఏంటి అంటే అఫెన్స్ మీన్స్ నేరాన్ని ప్రోత్సహించడము. నువ్వు చేయకున్నా నీ యొక్క మాటలు యాక్షన్స్ నేరాన్ని ప్రోత్సహిస్తే రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి అంటే కోర్టు యొక్క జడ్జిమెంట్కి అగనిస్ట్గా నువ్వు మాట్లాడొద్దు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ టైప్, కోర్టు ధిక్కరణ అయిపోతుంది. సో మనకి ఈటీసీ అనే పదం ఇక్కడ వాడద్దు, ఎక్సెట్రా కాదు, ఓన్లీ లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్. అది కూడా పార్లమెంటు చట్టము ద్వారా మాత్రమే నియంత్రణ చేయాలి, నాట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ప్రధానమంత్రి మీటింగ్ పెట్టుకొని ఏవో కొత్తగా చేర్చొద్దు, పార్లమెంట్లో బిల్లు పెట్టి కొత్తగా చేర్చాలి. ఓన్లీ 8 ఇక్కడ. సో మనం 8 గుర్తుపెట్టుకోవాలి, ఇంకేదో ఇలా ఎక్స్ట్రా రాయద్దు ఇక్కడ. సో మనకి ప్రశ్న వచ్చింది సివిల్స్ ప్రిలిమ్స్ 2016లో ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పేసి 1902లో ఉంది. అది ఇది మనకి అంటే ఏంది, నీ యొక్క స్వేచ్ఛ హక్కుని, నీ వాక్ స్వతంత్రాన్ని 1902 ద్వారా స్టేట్ అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. ఇది మన రైటు, ఇది స్టేట్ రైటు, రైట్. 1902లో సెడిషన్ యాక్ట్ ఉంది. ఎక్కడన్నా సెడిషన్ అని చెప్పేసి పదం వాడలేదు. అంటే సెడిషన్ పరంగా నువ్వు మన యొక్క వాక్ స్వతంత్రాన్ని ఉల్లంఘన చేయవద్దు లేదా రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. సో 1902 ప్రకారం సెడిషన్ లేదు కాబట్టి 124A వ్యాలిడిటీ ఉందా లేదా అంటే May 5th సుప్రీంకోర్టు తీర్పు చెప్పొచ్చు, బహుశా అన్కాన్స్టిట్యూషనల్, నల్ అండ్ వైడ్ అని చెప్పేసి. అది May 5th చెప్పొచ్చు బహుశా, అంతే. సుప్రీంకోర్టు యొక్క వ్యూ కూడా అట్లనే ఉన్నది. ఒకసారి చూస్తే ఈ కోర్టు వైఖరి ఏంటి 124A మీద. ఫస్ట్ అలహాబాద్ హైకోర్టు అనేది కొట్టి పడేస్తుంది.
సో హైకోర్టు అనేది ఈ రామానంద వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ కేసులో ఈ నెహ్రూ ప్రభుత్వం ఏంది అని చెప్పేసి విమర్శ చేస్తాడు మన రామానంద్. సో హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు కొట్టి పడేస్తుంది. 124A సెక్షన్ చెల్లదు. సో ప్రతి పౌరునికి కన్స్ట్రక్షన్ పరంగా క్రిటిజం చేయవచ్చు, నిర్మాణాత్మకమైన విమర్శ చేయవచ్చు ప్రభుత్వానికి అగెనిస్ట్గా. కాబట్టి సో అలహాబాద్ హైకోర్టు ఏంది 124A అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పింది. బట్ సుప్రీంకోర్టు అనేది ఫేమస్ కేసు కేదార్నాథ్ సింగ్. సో మనకి ఈ 124A సెక్షన్ మీద రిఫరెన్స్ కేసు అంటే ఇదే అండి. సో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఉంటుంది. ఇంకోటి బల్వంత్ సింగ్ స్టేట్ ఆఫ్ పంజాబ్, బట్ మనకు అది అవసరం లేదు, ఇదే మనకి రిఫరెన్స్ కేసు, ఒక కేసు సరిపోతుంది. సో కేదార్నాథ్ సింగ్ ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. బీహార్లో 1960sలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో బ్రిటిష్ గుండాలు పోయిన్లు, కాంగ్రెస్ గుండాలు వచ్చిన్లు, కాంగ్రెస్ గుండాలను తరిమేద్దామని చెప్పేసి ఇతను ప్రసంగిస్తాడు కేదార్నాథ్ సింగ్ ఒక సభలో. కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ యొక్క పాలసీ నచ్చదు కాబట్టి ప్రసంగిస్తాడు. ఏంటిది ఇక్కడ బీహార్లో ఒక ప్రభుత్వం ఉన్నది. సో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది. ఎస్టాబ్లిష్డ్ బై లా, ఒక చట్టం ప్రకారం ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శ చేస్తున్నాడు కేదార్నాథ్ సింగ్. బీహార్ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఇది సెడిషన్ కిందికి వస్తుంది అని చెప్పేసి అరెస్ట్ చేయమంటుంది. చేస్తారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే సో 124A సెక్షన్ వ్యాలిడిటీ, సో ప్రాణం పోసింది. అలహాబాద్ హైకోర్టు చెల్లదు అంటే సుప్రీంకోర్టు చెప్పింది చెల్లుతుంది అని చెప్పేసి ప్రాణం పోసింది 124A. బట్ లిమిట్ పెట్టింది. 124Aను ఎప్పుడు వాడాలంటే ఈయన ప్రసంగం ద్వారా, మాటల ద్వారా, కార్టూన్స్, బుక్స్, డిఫరెంట్ యాక్షన్స్ ద్వారా అక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది పడిపోతే మాత్రమే 124A సెక్షన్ వాడాలి, లేకుంటే వాడద్దు. ఇది 2 times అంటే 2 సైడ్ బ్యాలెన్స్ చేసింది. ఒకవైపు ఏంటిది ఫోజే కాపాడింది. ఎట్లా అంటే నీ యొక్క మాటలు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారా ప్రభుత్వం పడిపోతే మాత్రమే సెడిషన్, లేకుంటే సెడిషన్ కాదు. ఇంకోటి గవర్నమెంట్ కూడా అనుకూలంగా చెప్పింది. సో 124A చెల్లుతుంది అని చెప్పేసి ఇక్కడ పడిపోలే కాబట్టి కేదార్నాథ్ సింగ్ని బయట రిలీజ్ చేస్తారు. మనకి ఇది దీని మీద కొద్దిగా మిస్కాన్సెప్ట్ ఏంటి అంటే కేదార్నాథ్ సింగ్ అనేది 124A సెక్షన్ సమర్థించింది కాబట్టి ఫోజేకు అగెనిస్ట్గా తీర్పు అని చెప్పేసి తప్పు అది. సో ఫోజేకి అంటే 124Aకి లిమిట్స్ పెట్టింది. ఏమన్నది అంటే ఇక్కడ ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్, ఏంటిది హింసని ప్రేరేపిస్తే మాత్రమే. ఇప్పుడు ప్రసంగం అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, మీటింగ్ హాజరైన వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి అగనిస్ట్గా హింసకి పాల్పడితే 124A అవుతుంది, లేకుంటే 124A కిందికి రాదు. ప్రతి మనిషికి గవర్నమెంట్ని విమర్శ చేయవచ్చు అని చెప్పేసి చెప్పింది. 2 సైడ్ బ్యాలెన్స్ చేస్తుంది కేదార్నాథ్ సింగ్. సో ఇప్పుడు మనకి ఈ ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పత్రికా సంస్థ ఉంటుంది, అది కోర్టులో కేసు వేసింది. May 5th హియరింగ్ అనేది ఉంది. సో ఇది మనకి ఈ ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ మన గ్రూప్ అని రాస్తే ఇట్ట సో 124Aలో ఫేవర్ ఏంటిది, అగెనెస్ట్ ఏంటిది, వే ఫార్వర్డ్. ఫేవర్, అగెనెస్ట్, వే ఫార్వర్డ్. సో ఫేవర్ ఏంటి అంటే కంపల్సరీ గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండాలి, అంటే పడిపోవద్దు అంటే 124A సెక్షన్ అనేది అవసరము. యాంటీ నేషనల్ వాళ్ళకి లేదా ఈ ఉగ్రవాదులకి అగెనెస్ట్గా 124 సెక్షన్ని విధించవచ్చు కాబట్టి సో టెర్రరిజము అండ్ యాంటీ నేషనల్ వాళ్ళకి అగెనెస్ట్ కాబట్టి ఎస్ 124A ఉండాలి. స్టేబుల్ గవర్నమెంటు. నీ యొక్క ప్రసంగం ద్వారా గవర్నమెంట్ స్టేబుల్గా లేకుంటే ఎట్లా అని చెప్పేసి సో ఇది ఫేవర్ 2, అంతకంటే ఎక్కువ లేదు. రైట్. అగెనిస్ట్గా చూస్తే ఇట ఫస్ట్ మనది ఏంటి డెమోక్రసీ. సో డెమోక్రసీలో డిబేట్ అండ్ డిస్కస్ అండ్ ఓటింగ్ కంపల్సరీ. డిబేట్, డిస్కస్ అవసరము. కాబట్టి నీ డిబేట్లో నువ్వు గవర్నమెంట్ని విమర్శ చేయవచ్చు కాబట్టి 124A చెల్లదు. విమర్శ ఎట్లా ఉండాలి, ఉత్తగా కాదు, నిర్మాణాత్మక విమర్శ చేయవచ్చు. దానికి వ్యతిరేకం 124A. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని చెప్పేసి పిలుస్తాం. సో డిసెంట్ కంపల్సరీ, అసమ్మతి కంపల్సరీ ప్రజాస్వామ్యంలో. నీకో వ్యూ ఉంటుంది, నాకో వ్యూ ఉంటుంది. దేర్ ఈజ్ నో ఓన్లీ వన్ వ్యూ, ఇట్ ఈస్ ద డెమోక్రసీ. కాబట్టి ఆ అసమ్మతి చెప్పే అధికారం ఉంటుంది, బట్ రీజనబుల్ గ్రౌండ్ బేసిస్లో.
ఈ మూడింటికి వ్యతిరేకం కాబట్టి ఇంకొకటి మనకి సినిమాలలో సెన్సార్షిప్ అని చెప్పేసి ఉంటుంది, కట్ చేస్తుంది. 124A ఇండైరెక్ట్గా నాకు గొంతుని కట్ చేస్తుంది. ఎందుకు అంటే నేను గవర్నమెంట్ని విమర్శ చేస్తే వాడు జైల్లో వేస్తారని చెప్పేసి భయపడుతున్నాం కాబట్టి సో ఇండైరెక్ట్గా సెన్సార్షిప్ చేస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి. సో 4 పాయింట్ వాలిడిటీ పాయింట్స్, మిగతా ఎక్స్ట్రా మీరు రాస్తే గిట్ట ఇంకేమన్నా రాసుకోవచ్చు. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఆల్రెడీ దేర్ ఈజ్ ఊపా అంటే ఏంది, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది ఆల్రెడీ. ఉగ్రవాదులకు కానీ టెర్రరిస్టులకు కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఊపా ఉన్నప్పుడు సో వై నీడ్ 124A సెక్షన్? బ్రిటిష్ వలస పాలన కాలంలో మన మీద ఇది రుద్దబడింది. గాంధీజీ ఏమన్నాడు అంటే ఈ ఐపీసీ సెక్షన్లలో ఇదే పెద్ద సెక్షను అని చెప్పేసి చెప్పిండు. అటువంటి సెక్షన్ మన మీద అవసరం అని చెప్పేసి చెప్తున్నాం. అట్లా ఊపా ఉంది కాబట్టి అవసరం లేదు, ఐపీసీని ఇంకా స్ట్రెంథెన్ చేయండి తప్పించి 124A వల్ల ఒరిగేది ఏం లేదు, అంటే నీడి అనేది లేదు కాబట్టి అవసరం లేదని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. నెగిటివ్గా రాయాల్సిందే తప్పదు, ఎందుకంటే ఊపా ఉంది. ఈ ఊపా ఏంటిది, అన్లాఫుల్ యాక్టివిటీని ప్రివెన్షన్ చేస్తుంది. 124A ఏంటిది, అంతే కదా, కాబట్టి మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పేసి. అయితే ఇక్కడ 124A ప్రకారం ఏంటంటే కారణం లేకుండా అరెస్ట్ చేయవచ్చు. సో నువ్వు ఏమన్నా అంటే గిట్ట వెళ్ళి అరెస్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చూస్తే గిట్ట ఇది మిస్యూజ్ అని చెప్పేసి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ చెప్పినాడు. ఏమన్నాడంటే నీకు కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే అడవిని మొత్తం తెగ నరికేసినావు అని చెప్పేసి. అంటే ఏంది 124A దేనికి, అన్లాఫుల్ యాక్టివిటీ రాకుండా. నువ్వేం చేస్తున్నావు అంటే జర్నలిస్టులని పేపర్ వాళ్ళని విమర్శ చేస్తే అయిపోతుంది, ఇంకా వెళ్ళి జైల్లో పడేస్తున్నాం. మనకి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారము ఈ 2021లో 399 మెంబర్స్ని ఈ 124A కింద అరెస్ట్ చేశారు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు. ఇది మన రికార్డు కాదు. ఇందులో ఎంతమందికి శిక్ష పడతారంటే దేర్ ఇస్ నో నిల్ అట. అంటే అంతమందిని అన్ని రోజులు జైల్లో ఉంచారు. మనకి కొన్ని చూస్తే ఈ కూడంకులం కేంద్రం అని చెప్పేసి తమిళనాడులో ఉంటుంది కదా, ఊరు మొత్తం మీద ఈ 124A సెక్షన్ విధించిళ్ళు. అక్కడ కేంద్రానికి ధర్నా చేస్తే వ్యతిరేకంగా సో 124A ఒకటి, అంటే అట్లా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడంకులం విలేజ్ మొత్తం అనేది 124A సెక్షన్ విధించిళ్ళు, బట్ తర్వాత రిలీజ్ చేసింళ్ళు అనుకోండి. అది మనకి 124A. ఏం రాయాలి ఎగ్జామ్లో అంటే ఫస్ట్ 124A ఎట్లా వచ్చింది, జస్ట్ కాన్సెప్ట్ 124A ఎట్లా వచ్చిందంటే జస్ట్ అక్కడ ఈ వహాబీ ఉద్యమం కారణంగా వచ్చింది. ఎందుకు, గవర్నమెంట్కి అగనిస్ట్గా గొంతు లేవకుండా కట్టడి చేసేందుకు. 124Aలో ఏముంది అంటే ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్కి అగనిస్ట్గా వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఉండద్దని చెప్పేసి. 124Aలో ఫేవర్ ఏంటి అంటే జస్ట్ అది యాంటీ నేషనల్ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, గవర్నమెంట్కి స్టేబుల్గా ఉంచుతుంది. సో మనం అగెనిస్ట్గా చెప్పాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మన సెన్సార్షిప్ విధిస్తుంది, ఫోజే మీద డిసెంట్ లేకుండా చేస్తుంది, డిఫరెంట్ ఉన్నాయి. వే ఫార్వర్డ్ మీన్స్ ఊపా ఉండగా మనకి 124A ఎందుకు అని చెప్పేసి వలస పాలన చట్టం అని చెప్పేసి చెప్తున్నాం. అది గాంధీజీ కొటేషన్ రాస్తే రాయవచ్చు, ఈ ఎన్వి రమణ కొటేషన్ కూడా రాస్తే రాయవచ్చు. రైట్, ఇది 124A సెక్షన్ గురించి. నెక్స్ట్ ప్రతాప్ సింగ్ రాణే. రైట్, సెకండ్ది ప్రతాప్ సింగ్ రాణే, ఈయన గోవా అండి. వాస్తవం కాంగ్రెస్ పార్టీ సో మనకి ఎన్నికల్లో పోటీ చేయలేదు, మనకి లాస్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగినాయి. ఇతనికి అంటే 50 years ఎమ్మెల్యే చేసినాడు గోవాలో, 10 times 6 times సీఎంగా చేసినాడట. సో అతనికి గౌరవంగా ఇతనికి పర్మనెంట్ లైఫ్ టైం క్యాబినెట్ ర్యాంకు హోదా ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ వ్యక్తికి. సో లైఫ్ టైం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది. సో మనము అక్కడ గోవా అంటే ఈ బాంబే హైకోర్టులో కేసు వేస్తే కేసు టేకప్ చేసింది. సో మనకు వార్తల్లో ఉంది. ఏ గ్రౌండ్ బేస్ అంటే ఫస్ట్ ఒకటి చూస్తే లైఫ్ టైం క్యాబినెట్ ర్యాంక్ అనేది వెరీ ఫస్ట్ టైం. అంటే ఒక వ్యక్తి క్యాబినెట్ మంత్రి ఉండాలంటే మనకు తెలుసు సభలో సభ్యత్వం ఉండాలి, ఐదర్ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ. సో గోవా కాబట్టి మనకి ఎమ్మెల్సీ అయితే లేదు, ఒకటే సభ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా ఉండాలి. ఓకే, వ్యాలిడిటీ ఉంటుంది. నువ్వు 6 months అయితే కంపల్సరీ మంత్రిగా కొనసాగవచ్చు.
ఇతన్ని ఫిబ్రవరి అంటే జనవరిలో అపాయింట్మెంట్ చేసిందట. ఇప్పుడు కేసు పడింది. జనవరిలో చేస్తే 6 మంత్స్ మీన్స్ జూన్. సో జూన్ అయిపోయింది. ఇతను ఎన్నికల్లో పోటీ చేస్తలేడు. లైఫ్ టైం ఎలా ఇస్తావు? సో మనకు ఇది రాజ్యాంగం పరంగా వ్యాలిడిటీ ఉంటుందా లేదని చెప్పేసి క్వశ్చన్ మార్కు ఒకటి. సెకండ్ది, గోవాలో ఆల్రెడీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పేసి మంత్రి మండలి వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. మనకు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 91st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఆ గోవా యొక్క మొత్తం సీట్లలో 15% కంటే మించొద్దు మంత్రులు. గోవాలో 40 మెంబర్స్ కాబట్టి సో 40 × 15/100 మీన్స్ 0 0 2 5 5 3 అంటే 6 ఉండాలి. మరి ఇది అంటే చిన్న స్టేట్స్కి 12 మెంబర్స్ ఉండొచ్చు, పెద్ద స్టేట్స్కేమో 15%, చిన్న స్టేట్స్కేమో మినిమం అయితే 12 ఉండొచ్చు. ఏంటిది ఇప్పుడు మినిమం 12, స్మాల్ స్టేట్స్కి 15% అనేది మ్యాక్సిమము బిగ్ స్టేట్స్కి. రైట్. ఇప్పుడు యూపీ వస్తే 400 మెంబర్స్ సుమారుగా, దాంట్లో మరి ఎక్కువ అంటే 15 కంటే ఎక్కువ మించిపోవద్దు, 60-70 మంది ఎంతో వస్తాయి మొత్తం మీద. ఇది మనకు రాజ్యాంగం పరంగా ఉంది. గోవా చిన్న స్టేటు కాబట్టి 12 మెంబర్స్ ఉండాలి. 12 ఉన్నారు ప్లస్ ఇతన్ని కలిపితే 1 అవుతుంది, 13 కాబట్టి రాజ్యాంగం పరంగా ఇది వయలేషన్ అవుతుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నెంబర్ పరంగా వయలేషన్. 6 మంత్స్ లోపల ఎన్నికల్లో గెలుస్తాడా అంటే అతను పోటీ చేస్తలేడు. మళ్ళీ లైఫ్ టైం అంటే ఏంది అంటే ఈయన గెలుస్తాడని గ్యారంటీ ఏముంది? ఓడిపోవచ్చు కదా, ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. పవన్ కళ్యాణ్ 2 times ఓడిపోయింది కాబట్టి ఈయన ఎవరు? ప్రతాప్ సింగ్ రానే కాబట్టి చెప్పలేం అట్లా. సో లైఫ్ టైం వర్డ్ కాన్స్టిట్యూషనల్ పరంగా చెల్లదు, 100% గ్యారంటీ. ఇది కూడా ఇది పెద్ద విషయం కాదు, ఇది లేకుంటే ఇది ఎట్లా ఉండదు అట్లా. రైట్. ఇది మనకి వార్తల్లో ఉంది. 91st గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తమిళనాడు అండి. ఎప్పుడు వార్తల్లో ఉంటుంది? తమిళనాడు వచ్చేసి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ గవర్నర్కి అపోజిషన్లో. సో తమిళనాడులో బిల్లు 2 బిల్లులు, 2 బిల్స్. ఆ 2 బిల్స్ ఏంటిదంటే ఇంతకుముందు తమిళనాడు యొక్క స్టేట్ యూనివర్సిటీ, స్టేట్ అంటున్న నాట్ సెంట్రల్, సెంట్రల్కి వేరే ఉంటుంది, యూజీసీ నియమిస్తుంది అది వేరే. సో స్టేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఇంతకుముందు ప్రాసెస్ ఏంటి అంటే తమిళనాడులో గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది, 3 పేర్లు పంపితే గవర్నర్ అపాయింట్మెంట్ చేయాలి. సో గవర్నమెంట్ అనేది 3 పేరు పంపింది, గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తలేడు అని చెప్పేసి ఈ గవర్నర్ ఎందుకు అని చెప్పేసి తోకలో ఈక అని చెప్పేసి దీన్ని పడేసి ఈ కొత్త బిల్లు తీసుకొచ్చింది. కొత్త బిల్లు ఏంటి అంటే ఇక మీదట తమిళనాడు రాష్ట్రంలో స్టేట్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ ఏవైతే ఉన్నారో, వైస్ ఛాన్సలర్స్ నాట్ ఛాన్సలర్స్, ఛాన్సలర్ అంటే మళ్ళీ గవర్నరే, స్టేట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎవరంటే గవర్నరు. ఆ హోదాలో వైస్ ఛాన్సలర్ నియామకం చేస్తారు గవర్నర్. ఇంతకుముందు ప్రాసెస్ అది. ఇప్పుడు ఏంటి అంటే సెర్చ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది 3 పేర్లు గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ ఒకరిని ఫైనల్ చేస్తుంది, ఒక బిల్లు. సెకండ్ బిల్ ఏంటంటే తొలగింపు. ఎట్లా అంటే రిమూవలు. ఎంక్వైరీ కమిటీ అనేది నియమిస్తుంది గవర్నమెంటే. ఎంక్వైరీ కమిటీ అనేది దీనికి ఎవరంటే హైకోర్టు జడ్జి ఉంటాడు చైర్మన్గా. ఎంక్వైరీ చేసి ఇతను తప్పు చేస్తాడంటే మళ్ళీ గవర్నమెంట్గా తొలగిస్తుంది. సో గవర్నమెంట్ అపాయింటెడ్, గవర్నమెంట్ తొలగింపు. ఇంతకుముందు 2 కూడా గవర్నర్కి ఉండే, ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చింది. సో మనకి ఇది వార్తల్లో ఉన్నట్టే. ఎట్లా అంటే జనరల్గా యూజీసీ ప్రకారము, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకారము గవర్నర్ అపాయింట్మెంట్ చేయాలి. సెంట్రల్ లా ఇది స్టేట్ లా, 2 కాన్ఫ్లిక్ట్ కాబట్టి మనకి సో ఏంటిది డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అంటాం. రెపుగ్నెన్సీ అంటే వ్యతిరేక సిద్ధాంతము. ఇటువంటి బిల్లు అమల్లోకి రావాలంటే గవర్నరు, రాష్ట్రపతి ఈ బిల్లు పోయేది ఎటు పోతుంది? ఇటే పంపాలి మళ్ళీ. సో గవర్నర్ అధికారాల తొలగింపు బిల్లు అయినా గవర్నర్కే పంపాలి చట్టం కావాలంటే. దేశంలో రాష్ట్రంలో కానీ 111 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి సైన్ చేస్తే చట్టం అవుతుంది, ప్లస్ 89 చేస్తే 2 hand వస్తుంది. 200 ప్రకారము గవర్నర్ అనేది ఆమోదిస్తే చట్టం అవుతుంది. సో మనకి ఇది సెంట్రల్ లాకి అగెనిస్ట్ కాబట్టి 201 ప్రకారము ఒకటి కలుపుకోవాలి. రాష్ట్రపతికి రిఫరెన్స్ చేస్తే రాష్ట్రపతి అవునంటే చట్టము, లేదంటే చట్టము కాదు.
సో మనకి ఇది కాంట్రవర్సీ. ఈ తమిళనాడు రాష్ట్రంలో నీట్ బిల్లు కూడా మనకి కాంట్రవర్సీ ఉంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఈ రవి అని చెప్పేసి గవర్నర్ పేరు అది. ఇప్పుడు ఏంటి మనకి ఏంటి వార్తల్లో ఉంది అంటే వీసీ నియామకం అనేది గవర్నర్ తొలగించారు, రాష్ట్ర గవర్నమెంట్ నియామకం చేస్తుందట. సెంట్రల్ లాకి అగెనిస్ట్ అది. గవర్నర్ కంపల్సరీ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. గవర్నర్ ఏం చేస్తారంటే మనకు తెలిసిందే, నొక్కి పెట్టేస్తాడు ఈ రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి అయ్యేంత వరకు కూడా. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే విజయ్ సాంప్లా. సో విజయ్ సాంప్లా ఇన్ రీ-ఎలక్షన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. సో ఎస్సీ జాతీయ కమిషన్కి రెండవసారి ఎన్నికయ్యాడు విజయ్ సాంప్లా. మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది 338 ఆర్టికల్ ప్రకారము ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా పదవీ కాలం అనేది ఇక్కడ టర్మ్ అనేది నాట్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ 3 years అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు. టర్మ్ అనేది లేదా ఏంటిది టెన్యూర్ అనేది, సో పదవీ కాలం అనేది నాట్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ ఒక సాంప్రదాయం ప్రకారం 3 years అయిపోతుంది కాబట్టి సో తిరిగి నియమించారు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి విజయ్ సాంప్లా అని చెప్పేసి. సో నెక్స్ట్ స్కీమ్స్ అండి ఇవి. ఈ అన్ని ఫ్యాక్ట్ బిట్టయిగా కిసాన్ భాగీదారీ ప్రాథమిక హమారీ, ఇంకోటేమో ఆజాదీ కా అమృత్ కహానీ. సో మనకి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పేసి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయిపోతుంది కాబట్టి ఆ సందర్భంగా దీన్ని కండక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో దాని స్కీమ్ యొక్క అవేర్నెస్ కోసము డిఫరెంట్ మినిస్ట్రీ అనేది డిఫరెంట్గా కొన్ని ప్రోగ్రామ్స్ పేరు పెట్టుకొని చేపడుతుంది. అందులో చూస్తే కిసాన్ భాగీదారీ ప్రాథమిక హమారీ అనేది, సో కిసాన్ మీన్స్ మనకు తెలుసు రైతు కాబట్టి, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కండక్ట్ చేస్తుంది. ఈ అవేర్నెస్ కోసము ఫసల్ బీమా పాఠశాల అని చెప్పేసి ఒక సంస్థను, ఫసల్ బీమా పాఠశాల ఒక సంస్థ లాగా, ఒక అవేర్నెస్ లాగా దాన్ని స్థాపించి ఈ ఫసల్ బీమా పాఠశాల గవర్నమెంట్ స్కీమ్స్ అనేది అవేర్నెస్ చేస్తుంది రైతులకి. రైట్. మనం ఏం గుర్తుంచుకోవాలి, ఫసల్ బీమా పాఠశాల ఏంటిదంటే ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంట్ కోసము స్థాపించబడింది కిసాన్ భాగీదారీ ప్రాథమిక హమారీ. సో భాగీదారీ మీన్స్ భాగస్వామ్యం చేయడం అని చెప్పేసి. ఆజాదీ కా అమృత్ కహానీ, కహానీ అంటే కథలు చెప్పేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి, సమాచారము ప్రసార శాఖ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇక్కడ కీవర్డ్ పట్టుకోవాలండి. ఇవి ఇంకా డిఫరెంట్ శాఖలు డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. సో మనం కీవర్డ్ పట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఇటువంటి అన్ని మ్యాచింగ్ పర్పస్లో వస్తాయి. సో అప్పుడు కహానీ అంటే కథలు చెప్తారు. ఎవరు అంటే ప్రసారం చేసేటోళ్ళు, రేడియో కావచ్చు, టీవీ కావచ్చు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. ఇంకోటి ఈ యోగా డే కూడా మనకి వరల్డ్ హెల్త్ డే April 7th కదా. సో దానికోసం కూడా 75 days ముందు యోగా మహోత్సవం అని చెప్పేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగానే చేసింది. అదేంటిది స్పోర్ట్స్ అండ్ యంగ్ మినిస్ట్రీ అనేది. రైట్. నెక్స్ట్ నాగ్చాలా ఎయిర్పోర్ట్ అండి. సో నాగ్చాలా ఎయిర్పోర్టు ఇది హిమాచల్ ప్రదేశ్లో ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ హిమాచల్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్మిస్తుంది, శంకుస్థాపన చేయబడింది. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటిదంటే, సో మనకి ఎక్కడైనా గ్రీన్ వచ్చిందంటే పచ్చదనం కాదు, క్లీన్గా ఉంది. ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనము గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ లేదు కాబట్టి. సో కార్బన్ రాకుంటే అది క్లీన్ ఎనర్జీ, ఎటువంటిది లేకుంటే క్లీన్ ఫీల్డ్. అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేని ప్లేస్ కాడ, ఎయిర్పోర్ట్ లేని దగ్గర వెరీ ఫస్ట్ టైం కడితే అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవుతుంది. మనకు హైదరాబాద్లో శంషాబాద్ అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్లా. రైట్. ఇది మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఈ ఉడాన్ స్కీమ్ రాకముందు ఎటువంటి ఎయిర్పోర్ట్ లేవు. సో వెరీ ఫస్ట్ టైం ప్యాంగ్ యాంగ్ అని చెప్పేసి
సిక్కింలో ఫస్ట్దండి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది సిక్కింలో వెరీ ఫస్ట్ టైం. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో సిక్కిం ఉంటుంది. సిక్కిం ప్లస్ 7 సిస్టర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ 8 స్టేట్స్లలో వెరీ ఫస్ట్ టైం ప్యాంగ్ యాంగ్ సిక్కింలో. మనకి ఫిబ్రవరి మార్చి మంత్లో వస్తే ఇట హొలాండో అని చెప్పేసి ఇంకో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది హొలాండో మనకి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్. ఈ నాంగ్ చాలా అంటేనేమో హిమాచల్ ప్రదేశ్, ప్యాంగ్ యాంగ్ అంటే ఇది లాస్ట్ డిసెంబర్ వాస్తవంగా, బట్ మనకి వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ స్టేట్లో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ప్యాంగ్ యాంగ్. సో మనం ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇంకేమైనా స్టేట్లో రేపు పొద్దున మేఘాలయ రావచ్చు, లేకుంటే మణిపూర్ రావచ్చు. ఇంకా ఉడాన్ స్కీమ్ ఎందుకంటే రీజనల్ కనెక్టివిటీ పెంచాలి నార్త్ ఈస్ట్ స్టేట్ మధ్య అని చెప్పేసి ఆ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది అస్సాంలో డిపో. సో అస్సాంలో ప్లేస్ ఉంది. నిన్న ప్రధానమంత్రి లాంచ్ చేస్తున్న ఒక స్కీమ్ ఏంటిదంటే పీస్, శాంతి అండ్ యూనిటీ, ఐక్యత అండ్ డెవలప్మెంట్. శాంతి, ఐక్యత, అభివృద్ధి ఒక ర్యాలీ అండి. ఆ ఊరేగింపు యొక్క పేరు ఈ పీస్, యూనిటీ, డెవలప్మెంట్. అస్సాం ఇండియా మధ్య కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి, శాంతి ఉండాలి, ఐక్యత ఉండాలని చెప్పేసి, అస్సాం డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఈ ప్రధానమంత్రి ఈ ర్యాలీని అస్సాంలోని డిపోలో స్టార్ట్ చేస్తాడు. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్ అంతే. సో అస్సాం అండ్ ఇండియా మధ్య శాంతి ఉండాలి, ఐక్యత ఉండాలి, అస్సాం డెవలప్మెంట్ కావాలని చెప్పేసి. నెక్స్ట్ వెరీ ఫేమస్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వార్తల్లో ఉంది. ఒక వీడియో చేస్తాను మొత్తం మీద. ఇంతవరకు మొత్తము 9 టైప్స్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇండియాలో, రైట్. ఇప్పుడైతే మనకి 5 to 12 అని చెప్పేసి పేపర్లో వస్తుంది, బట్ ఇది 5 to 11 అండి. ఈ 5 to 11 ఏజ్ గ్రూప్కు వ్యాక్సిన్ ఆమోదించబడింది. సో ఎవరు? డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆమోదించబడింది. 5 to 11 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి ఏ వ్యాక్సిన్ వాడాలి అంటే DCGI ఆమోదించింది. ఒకటి కోవాక్సిన్, సో కోవాక్సిన్. సెకండ్ కోర్బోవాక్స్. సో కోవాక్సిన్ అనేది భారత్ బయోటిక్, కోర్బోవాక్స్ అనేది బయోలాజికల్ ఈ సంస్థ. సో బయోలాజికల్ ఈ సంస్థ. ఈ కోవాక్సిన్ అనేది భారత్ బయోటిక్ సంస్థలు తయారు చేస్తాయి ఈ వ్యాక్సిన్స్ని, రైట్. ఈ కోవాక్సిన్లో ఏ రకమైనది ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా కరోనా వైరస్, బట్ కిల్ చేయబడ్డ కరోనా వైరస్. ఇందులో ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది. అంటే వైరస్ పూర్తిగా వైరస్ యొక్క ఉంటుంది వైరస్ అనేది RNA ఉంటుంది, ఈ స్పైక్ ప్రోటీన్ ఉంటుంది, ఇవంతా కలిపి దీనిలో ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని చంపేసి కిల్ చేస్తారు. అయితే కెమికల్ని ఉపయోగించి లేకుంటే వేడి చేసి చంపేసి ఇన్యాక్టివేట్లో ఉన్న వైరస్ని ఎక్కిస్తారు. అది కోవాక్సిన్. ఇది స్వదేశీ టీకా అండి. ఇండియాలో ఫస్ట్ దేశీయ టీకా అంటే కరోనా పరంగా కోవాక్సిన్. కోవిషీల్డ్ అంటే అది సీరం ఇన్స్టిట్యూట్ అండ్ ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా బ్రిటన్ సంస్థ తయారు చేస్తుంది, రైట్. అందులో చింపాంజీ యొక్క ఎడినో వైరస్ ఉంటుంది. అదేంటిదంటే ఒక పార్ట్ తీసుకుంటారు, దాన్ని వెర్టికల్ వైరస్ అంటారు. వెర్టికల్ వైరస్ అది అంటే కరోనా కాకుండా చింపాంజీ తీసుకుంటారు అందులో, రైట్. మన ఇండియాలో ఎక్కువ టీకా అంటే కోవిషీల్డ్ ఎక్కువ వేస్తున్నాం, కోవాక్సిన్ కాదు. ఇవి 2 వ్యాక్సిన్స్. మనకి బయోలాజికల్ ఈ సంస్థ MD ఎవరు? ఆమె మహిమా దాట్ల అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ మహిమా దాట్లకి ఈ బయో ఏషియా సమ్మిట్ హైదరాబాద్లో జరిగింది. దానిలో భాగంగా ఈ బజాజ్ మెమోరియల్ అవార్డు ఈ మహిమా దాట్లకి ఇస్తారు. బజాజ్ మెమోరియల్ అవార్డు అని చెప్పేసి, రైట్. ఇది మనకి కోవాక్సిన్, కోర్బోవాక్స్. ఒకసారి చూస్తే ఆ ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉందండి మనకి కోవిడ్ వ్యాక్సిన్ కోసము. ఫస్ట్ జనవరి 16, 2021 ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ వ్యాక్సిన్ గ్రహీత మనీష్ కుమార్ అని చెప్పేసి. మనీష్కే ఇచ్చింది కాబట్టి మనీష్ కుమార్ ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఫైన్. ఇక్కడ ఫస్ట్ ఎవరికంటే ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అంటే నర్సులకి, డాక్టర్లకి. ఫ్రంట్ లైన్ మీన్స్ రెవెన్యూ, పోలీసు, ఆ సఫాయి కర్మచారి అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిందండి ఈ 16 జనవరిన. నెక్స్ట్ మార్చిలో, నెక్స్ట్ 1 ఏప్రిల్లో, నెక్స్ట్ 1 మేలో,
ఈ 3 మంతులలో డిఫరెంట్ కేటగిరీకి ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఈ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి 18+ ఉన్న వాళ్ళే అందరికీ. సో వ్యాక్సిన్ ఫర్ ఆల్ అని చెప్పేసి అందరికీ 18+ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి నువ్వు ఏం పని చేసినా ఏం చేసి చేయకున్నా వ్యాక్సిన్ అనేది ఫ్రీ అందరికీ ఫస్ట్ మే నుంచి. సో మనకు వ్యాక్సిన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒకటి థీమ్ ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది మనకి అంటే మార్చి 16. సో మార్చి 16 ఇండియా యొక్క ఏంటిది టీకా దినం, అది నేషనల్ టీకా డే అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ థీమ్ ఏంటిది అంటే వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్ అది. సో వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్, వ్యాక్సిన్ అందరికీ పనిచేస్తుంది అని చెప్పేసి వ్యాక్సిన్ మీద అవేర్నెస్ కోసము జాతీయ టీకా దినము మార్చి 16న ఆ థీమ్ తీసుకున్నారు. మార్చి 16న ఆ టీకా దినం ఎందుకు అంటే ఆ రోజు ఫస్ట్ టైం ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి వేస్తారు. సో మన పోలియో ఇండియాలో ఉంది అంటే లేదు, లాస్ట్ కేసు పశ్చిమ బెంగాల్లో 2011లో పోలియో ఫ్రీ అయిపోయింది ఇండియా, రైట్. అది మనకి కొద్దిగా కరెంట్ అఫైర్స్ లాస్ట్ మంత్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ మార్చిన 60+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ వేస్తారు. 44 నుంచి 60 ఎవరైతే ఉంటారో దీంట్లో కేవలము కోమార్బడిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిక్, బీపీ, షుగరు, డయాలిసిస్ లాంటివి ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్లు సెకండ్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్ ఓన్లీ ఫర్ హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి. సెకండ్ స్టేజ్లో 60+ ఉన్న వాళ్ళ అందరికీ, 44 నుంచి 60 వాళ్ళకి, కొంతమందికి అంటే డబల్ డిసీజ్ ఉంటాయి గిట్ట. సో 1 ఏప్రిల్ నుంచి 44+ వాళ్ళకి ఇచ్చిండ్రు అందరికీ. 18+ వాళ్ళకి ఇవ్వలేదు, ఇంకా 44+ వాళ్ళకి ఇచ్చిండ్రు. 1 మే నుంచి 18+ వాళ్ళకి అందరికీ ఇచ్చిండ్రు. తర్వాత గ్యాప్ వచ్చింది. 3 జనవరి 2022న సో ఎవరికి ఈ 15 నుంచి 18 ఇయర్స్ 17 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 3 జనవరిన ఓన్లీ. ఇక్కడ ఏంటి అంటే ఆప్షనల్, నీ ఇష్టం ఏదైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇక్కడ నో ఆప్షన్, ఓన్లీ కోవాక్సిన్. నెక్స్ట్ ఎప్పుడు ఈ 16 మార్చి ఈ టీకా దినం ఉందిగా, ఈ రోజు నుంచి మనకి 12 నుంచి 14 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక్కడ ఓన్లీ కోర్బోవాక్స్ అనేది ఇస్తారు. ఓన్లీ కోవాక్సిన్ అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మండేటరీ ఒకటే, దెర్ ఈజ్ నో ఆప్షన్ ఇక్కడ. 3 జనవరి కోవాక్సిన్, 16 మార్చి కోర్బోవాక్స్ అని చెప్పేసి అది. ఇక నెక్స్ట్ గ్రూప్ మనకి 5 to 11 అండి. సో మనకి చూస్తే ఒకటేమో 60+ గ్రూప్ ఉన్నది మార్చి 1న, 44 నుంచి 60 ఉన్నది. నెక్స్ట్ ఇదేంటిది 18 నుంచి 44 ఉన్నది. నెక్స్ట్ 15 నుంచి 18 ఉన్నది. నెక్స్ట్ 12 నుంచి 14, నెక్స్ట్ 5 to 11 ఉన్నది. సో మనకి డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ వ్యాక్సిన్ గ్రహీత కృష్ణమ్మ అని చెప్పేసి, ఇండియాలో ఫస్ట్ గ్రహీత ఎవరు, మన మనీష్ కుమార్, ఎయిమ్స్. ఇక్కడనేమో గాంధీ ఆసుపత్రిలో కృష్ణమ్మ, అక్కడ విజయవాడలో మన పుష్ప కుమారి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు వ్యాక్సిన్ గురించి. ఈ కోర్బోవాక్స్ మనం చెప్పలే కదా, ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ అండి. ఇది ఇంతకుముందు ఏది కోవాక్సిన్ అనేది ఎగ్జాక్ట్ కరోనా వైరస్, బట్ అది ఇన్యాక్టివేటెడ్లో ఉంటుంది కదా. ఇదేమో ప్రోటీన్ సబ్ యూనిట్, అంటే ప్రోటీన్ నుంచి కొంత భాగం తీసుకుంటారు. మన కరోనా చూస్తే ఇదేమో ఆర్ఎన్ఏ, ఇక్కడ ఉంటుంది స్పైక్ ప్రోటీన్. సో ఇందులో కొంత భాగం తీసుకొని దాన్ని తయారు చేస్తారు. సో ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్. సో నెక్స్ట్ చూస్తే దూద్ వాణి. ఇదేంటిదంటే మనకి ఇందులో ఉన్నది దూద్ అంటే పాలు, వాణి అంటే వినిపిస్తుంది, ఏది రేడియో వినిపిస్తుంది. సో ఇది ఏంటిదంటే ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఏంటిదని ఏమంటారు, సో డైరీ కమ్యూనిటీ రేడియో వెరీ ఫస్ట్ టైం ఇండియాలో. సో పాల గురించి ఎక్కడెక్కడ లభ్యమవుతుంది, న్యూట్రిషన్స్ ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ కల్పిస్తుంది ఈ డైరీ కమ్యూనిటీ రేడియో అని చెప్పేసి. ఇది మనకి పాలు ఉన్నది ఎక్కువ ఆనంద్ పట్టణం కాబట్టి గుజరాత్లో. సో మనకి స్టార్ట్ అయ్యేబంది కూడా ఇది కూడా గుజరాత్లో. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్లోనే ఆన్సర్ వెతుకోవాలి ఎక్కువ సార్లు. సో పాల ఉత్పత్తిలో ఇండియా వెరీ ఫస్ట్ ప్లేస్ అండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జామ్తారా. సో జామ్తారా ఇది జార్ఖండ్లో ఉంది.
ఈ జామ్తారా ఏంటి అంటే ఈ ఒక డిస్ట్రిక్ట్ పేరు. ఇండియా మొత్తంలోనే ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రతి విలేజ్‌లో లైబ్రరీ ఉన్నది. వెరీ ఫస్ట్ టైమ్. సో ఏంటిది 100% లైబ్రరీ డిస్ట్రిక్ట్. ప్రతి విలేజ్‌లో డిస్ట్రిక్ట్. కాబట్టి ఇటువంటి ఇండియాలో ప్రథమ స్థానం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇప్పుడు మొన్న పల్లి గ్రామ పంచాయతీ ఏంటిది? ఇండియాలో ఫస్ట్ కార్బన్ ఫ్రీ అని జెప్పేసి. అట్లా ఏమైనా వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాక్డ్ షీల్డ్. ఒక ఎక్సర్సైజ్ అండి ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సర్సైజ్ ఏంటిదంటే లాక్డ్ షీల్డ్. దేని విషయంలో అంటే సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇది. ఈ మిలిటరీ అని చెప్పేసి నావల్ మనకు ఉంటుంది కదా 3 రకాల ఎక్సర్సైజులు. అది కాకుండా ఇప్పుడు సైబర్. సో సైబర్ రక్షణ కోసము అవేర్నెస్ కోసం దీన్ని కండక్ట్ చేస్తుంది ఎస్తోనియా. సో ఎస్తోనియా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ప్రపంచంలో అతిపెద్ద సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది దాని పేరు లాక్డ్ షీల్డ్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఎస్తోనియా అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ H3N8 అనే వైరస్ ఇది. ఇన్ఫ్యాక్ట్ బర్డ్ ఫ్లూ వైరస్ ఇది. వన్ ఆఫ్ ది టైప్ మనకు H5N1 అని చెప్పేసి H5N2 ఉంటుంది. ఇది H3N8 అండి. సో వెరీ ఫస్ట్ టైం ఇది ఇంతకుముందు ఈ గుర్రాల్లో, పందుల్లో దీంట్లో ఉండేది. వెరీ ఫస్ట్ టైం ఈ మనుషుల్లో కనుగొనబడింది. ఎక్కడ అంటే చైనాలో. సో అన్నిటికీ చైనా కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి బర్డ్ ఫ్లూ టైప్ ఏంటి అంటే H3N8 కనుగొనబడింది చైనాలో. అది హ్యూమన్లో వెరీ ఫస్ట్ టైం. ఇంకా స్ప్రెడ్ కాలేదు, తెలుస్తుంది. నెక్స్ట్ కర్ణాటక అనేది 2027 కల్లా మలేరియా ఫ్రీ స్టేట్గా లక్ష్యం పెట్టుకుంది. సో మలేరియాని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి రాష్ట్రం నుంచి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వము తీర్మానం చేసుకుంది. ఇండియా చూస్తే 2030 కల్లా పూర్తి చేసుకోవాలి. అంటే కరోనా ఈ మలేరియా లేకుండా చూసుకోవాలి 2030 కల్లా. టీబీ చూస్తే క్షయ అనేది ఇండియా టార్గెట్ 2025 అండి. 2025 అని చెప్పేసి ఇది టార్గెట్. ఇదేమో 2030 అంటే ఏది మలేరియా ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నాం. సో మలేరియా ఫ్రీ స్టేట్ లేదా మలేరియా ఫ్రీ కంట్రీ అని ఎవరు అనౌన్స్మెంట్ చేస్తారంటే WHO. సో కన్సెక్టివ్ 3 years వరుసగా 3 ఏళ్ల పాటు మలేరియా సోకకుంటే ఆ దేశంలో మలేరియా ఫ్రీ అని చెప్పేసి ఇప్పటికీ 11 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ అయితే UAE దుబాయ్ అని చెప్పేసి, 11th మనకి ఎల్ సాల్విడర్. ఈ ఎల్వి సాల్విడర్ వార్తల్లో ఎట్లా ఉంది మనకంటే ఈ క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఎల్ సాల్విడర్. సెకండ్ వచ్చేసి మన ఫేమస్ ఉక్రెయిన్, ఈ సెకండ్ది. ఈ పరాగ్వే, ఉరుగ్వే అంటారు కానీ బట్ అది ఇంకా అది ఆమోదించలేదు ప్రభుత్వం అనేది, జస్ట్ ప్రతిపాదన మాత్రమే ఉన్నది. సో మనకిది ఇది మలేరియా ఫ్రీ స్టేట్స్ లేదా ఫ్రీ కంట్రీస్ మొత్తం 11. ఫస్ట్ దుబాయ్, 11th వచ్చేసి ఎల్ సాల్విడర్. చైనా 2021లో మలేరియా ఫ్రీ అయిపోయిందండి. చైనా అయిపోయింది పూర్తిగా. సో ఇండియా ఉన్నది 2030 కల్లా చేయించాలి. నెక్స్ట్ ప్రపంచం చూస్తే ఎలన్ మాస్క్. ఈయన ట్విట్టర్ కొనుక్కున్నాడు, ఒక సోషల్ మీడియా అది ట్విట్టర్. $44 బిలియన్ కొనుక్కున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందము మూడవది ఇది. మూడవది అంటే మనకి అంత నెంబరింగ్ అవసరం లేదు కానీ. సో ఎలన్ మాస్క్ మనకి దేనికి టెస్లా కార్ల కంపెనీ అధినేత, స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యొక్క అధినేత ఎలన్ మాస్క్. ఇతను ట్విట్టర్ కొనుక్కున్నాడు. సో ట్విట్టర్కి మన CEO ఇండియన్ అండి. ఎవరతను? పరాగ్ అగర్వాల్ CEO. ఇన్ఫ్యాక్ట్ ఈ CEOకి ఈ ఎలన్ మాస్క్ ఇంట్రెస్ట్ లేదు. ఈ ట్విట్టర్ ఏం చేస్తుందంటే ఇంతవరకు మన యొక్క వాక్ స్వతంత్రాన్ని కంట్రోల్ చేసిందట. ఈ ఎలన్ మాస్క్ యొక్క ఫస్ట్ ట్వీట్ ఏంటి అంటే కొనుక్కున్నాక ఇక మీద విచ్చలవిడిగా మీ యొక్క భావాలు స్వేచ్ఛగా వెల్లడించవచ్చు అని చెప్పేసి ఎలన్ మాస్క్ చెప్పినాడు. సో ఓపెన్ గేట్ అని చెప్పేసి చెప్పినాడు. మన యొక్క స్వతంత్రానికి ఏదైనా ఫ్రీగా వెల్లడించవచ్చు ట్విట్టర్లో, బ్యాన్ అనేది చేయదు. రైట్. ఈ ట్విట్టర్ కొనుక్కున్నది ఇతను కదా. ఫస్ట్ ఎవరంటే స్థాపకులు 2006 అట. ఫస్ట్ 6లో ఎవరు అంటే డోర్స్ అని చెప్పేసి, విలియం అని చెప్పేసి, నో గ్లాస్. సో జాక్ డోర్స్, విలియం నో గ్లాస్. పేర్లు అంత అవసరం లేదు, ఈజీగా మనకు గుర్తుంటుంది. ఏంటంటే ఎట్లా అంటే ట్విట్టర్ మనం వాడేది మొబైల్లో కదా. మొబైల్లో కాబట్టి గ్లాస్ ఉంటుంది మొబైల్కి, డోర్లు ఉంటాయి, ఆ మీద కప్పు ఉంటుంది. ఆ విలియం మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2006లో ట్విట్టర్ స్థాపకులు వీళ్ళంతా ముగ్గురు.
నెక్స్ట్ డేస్ అండి. ఏప్రిల్ 26న మనకి 2 ఉన్నాయి. ఒకటేమో చెర్నోబిల్ డే అని చెప్పేసి, చెర్నోబిల్ మనకి అణు ప్రమాదం సంభవించింది 1986 ఏప్రిల్ 26న ఉక్రెయిన్‌లో. అది మనకు దీన్ని జరుపుకుంటాం గుర్తు తెచ్చుకునేందుకు. ఇంకోటేమో ఇదే రోజు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి, మేధా సంపత్తి హక్కుల దినం అని చెప్పేసి కండక్ట్ చేసుకుంటున్నాం. సో మన థీమ్ ఏంటి? థీమ్ అంటే దీనికి ఏముండదు. థీమ్ ఏంటి అంటే ఐపీ అండ్ యూత్. అంటే ఏంటిది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ యువత అని చెప్పేసి, యూత్. సో ఇన్నోవేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్, ఇన్నోవేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అంటే మంచి భవిష్యత్తు కోసము నవకల్పనలు అని చెప్పేసి తెలుగులో. మంచి భవిష్యత్తు కోసము నవకల్పన. ఇన్నోవేషన్ మీన్స్ నవకల్పన, నూతన ఆవిష్కరణ. సో మేధా సంపత్తి అంటే నూతన ఆవిష్కరణ కంపల్సరీ వస్తుంది. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరికి వస్తుంది అంటే ఇది యూత్కి వస్తుంది కాబట్టి అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డేస్ అయిపోయింది. నెక్స్ట్ కమిటీ, ఒక కిరణ్ బేడి కమిటీ ఉన్నది. ఇది వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ కమిటీ అనేది మహిళల మీద లైంగిక ఆరోపణలు చేస్తుందట. సో దాని యొక్క పర్యవేక్షణ కోసము కిరణ్ బేడి కమిటీ ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ అండి. సో అమెరికా కమిషన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఇండియాని సిపిసి కేటగిరీలో పెట్టింది. సిపిసిలో పెడితే గిట్ట రిలీజియస్ ఫ్రీడమ్ ఎక్కువ లేనట్టు ఇండియాలో. ఇది అమెరికా సంస్థ, బట్ ఇండిపెండెంట్, నాట్ లింక్డ్ విత్ యుఎస్ గవర్నమెంట్. సిపిసి అంటే కంట్రీ ఫర్ పర్టికులర్ కన్సర్న్ మీన్స్ ఆందోళన. సో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఆయా దేశాల్లో ఆందోళనకరంగా ఉంది అని చెప్పేసి, ఐ మీన్స్ ఇండైరెక్ట్ ఏమన్నదంటే అమెరికా సంస్థ ఇండియాలో ముస్లింల పట్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్నారని చెప్పేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అని చెప్పేసి, 370 ఆర్టికల్ రద్దు అని చెప్పేసి, ఇది నేషనల్ సిటిజన్స్ రిజిస్ట్రీ అని చెప్పేసి అవి ఎగ్జాంపుల్ చెప్పింది. దీని కారణంగా ముస్లింలు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చింది. రిపోర్ట్ మనది కాదు, USCIRF అనే సంస్థ అనేది ఇచ్చింది. గవర్నమెంట్తో లింకప్ లేని సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పేసి. దీన్ని మన జయశంకర్ ఖండిస్తాడు ఇటువంటిది రిపోర్ట్ని. నెక్స్ట్ లిథువేనియా కంట్రీ అండి. ఇండియా, లిథువేనియా ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టే. సో ఇందులో మన దౌత్య కార్యాలయాన్ని స్థాపించింది వెరీ ఫస్ట్ టైం. సో న్యూ ఇండియన్ మిషన్ అనే పేరుతోని, సో న్యూ ఇండియన్ మిషన్ అనే నేమ్తోని ఒక డిప్లొమాటిక్ బిల్డింగ్ కడుతుంది, దౌత్య కార్యాలయం, ఎంబసీ అని చెప్పేసి లిథువేనియా కంట్రీలో. నెక్స్ట్ చీలీ. సో ఇండియా చీలీ ఏంటి అంటే ఈ వికలాంగుల కోసము, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసము అవేర్నెస్, ఒక దాని ఏమంటారు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి వికలాంగుల సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టే. చీలీ ఇండియాకి పెద్ద సంబంధాలు ఏమీ లేవు, లిథువేనియా ఇండియాకి సంబంధాలు ఏమీ లేవు. ఎక్కువ ఏంటంటే ఇండియా ఫ్రాన్స్, ఇండియా జర్మనీ, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా జపాన్, ఇండియా పాకిస్తాన్, చైనా అట్లా వచ్చినప్పుడు డిఫరెన్స్ ఒప్పందాలు ఉంటాయి. వీళ్ళు అటు పోలే, వాళ్ళు ఇటు పోలే, జస్ట్ ఓన్లీ అండర్స్టాండింగ్. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఒప్పందం. ఇటువంటి కీవర్డ్స్ రాసుకోవాలి, అవగాహన ఒప్పందం అని చెప్పి పిలుస్తాం. అంటే ఇది ఇంప్లిమెంట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. రైట్. ఇది మనకి ఈ ఏప్రిల్ 27th and 28th కరెంట్ అఫైర్స్. సో ఈరోజు 29th, 30th రేపు చేస్తాను, ఇంటికి వెళ్తున్నాను కాబట్టి. సో రేపు సాయంత్రం ఇవి 2 పెట్టేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.